మంచువారి ఇంటి గుట్టు రోడ్డెక్కి రచ్చ చేస్తోంది. 3 రోజులుగా ఈ వ్యవహారం మరింత ముదురుతుందే తప్ప ఏ కోశైనా కూడా తగ్గుతున్నట్టు కనిపించట్లేదు. ఇక మంగళవారం జరిగిన గొడవకు కంటిన్యూగా ఇవాళ బుధవారం కూడా కీలక పరిణామం చోటు చేసుకుంది. అసలు గొడవలకు కారణం ఏమిటి? ఆస్తి గొడవలా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇన్ని రకాలుగా ఇన్ని యాంగిల్స్లో జరిగిన ఈ ఫ్యామిలీ డ్రామాలో ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. ఆస్తి కోసం గొడవ పడుతున్నట్టు జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని మనోజ్ అంటున్నాడు. ఈ వివాదంలోకి తన భార్య 7 నెలల కుమార్తెను లాగుతున్నారని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. నాన్న దేవుడి లాంటి వాడు, కానీ ఇప్పుడు చూస్తున్న నాన్న మా నాన్న కాదు అంటున్నారు మనోజ్. అయితే ఆయనేంటో అందరికీ తెలుసు. ఇప్పుడు మార్చుకోమంటే మార్చుకుంటారా అని కౌంటర్ ఇస్తున్నారు మంచు విష్ణు. మోహన్ బాబు తీరుపై తనయులు ఏమంటున్నారో ఒక్కసారి చూద్దాం. నాకు మా నాన్న దేవుడండి. ఈరోజైతే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని, ఇది మా నాన్న కాదండి. నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు. నా గురించి మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి, నా ఫ్రెండ్స్ని అడగండి. మా నాన్నగారి యాటిట్యూడు, బిహేవియరు ఈరోజు ఆయన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. నాకు ఏ అర్హత ఉందని మా నాన్నని మీరు ఇది మార్చుకోండి అని చెప్పుకోగలను. నేను ఒక కొడుకు నాన్న మీరు ఇంత కోప్పడకూడదు నాన్న అని చెప్పగలనే కానీ ఇది కరెక్ట్ కాదని ఈరోజు కాదు ఏ రోజు చెప్పండి. మా నాన్నగారి ఇంటికి ఆయన అనుమతి లేకుండా ఎవరు వచ్చినా, ఆయన కూడా నాన్నగారే కదా, మా నాన్నగారు చెప్పింది నేను చేయాలి కదా. మీ నాన్నగారు చెప్పింది చేస్తారా మీరు? మా నాన్న నాకు చెప్పిందే వేదవాక్యం. మనోజ్, నువ్వు నా గుండెల మీద తన్నావురా అంటూ నిన్న మోహన్ బాబు ఆడియో ఫైల్ ఒకటి బయటకు వచ్చింది. అందులో అంతా మనోజ్దే తప్పు అన్నట్టుగా ఉంది. భార్య మాటే వింటున్నావు, తాగుడికి బానిసైపోయావని మోహన్ బాబు వాయిస్ వినిపించింది. ఈ పరిణామాలతోటి మనోవేదన చెందిన మనోజ్ తల్లి ఆసుపత్రిలో చేరారని మోహన్ బాబు అందులో తెలిపారు. అయితే తన తల్లి ఆసుపత్రిలో ఉందంటూ మోహన్ బాబు విడుదల చేసిన ఆడియోపై స్పందించారు మనోజ్. తన తల్లి తన భార్యతో కలిసి జల్పల్లిలోనే ఇంట్లోనే ఉంటున్నారు అని, అమ్మను అడ్డం పెట్టుకుని తనను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారని మనోజ్ అంటున్నారు. ఏమంటున్నారో చూద్దాం. ఇప్పుడు మా అమ్మని అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని, కన్న తల్లి మీద ఇలా చేయకండి, మీకు దండం పెడతాను, కూర్చొని మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే. విన్నారుగా, అది మనోజ్ వెర్షన్. మరోవైపు మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణతోటి పోలీసులు మంచు మోహన్ బాబుతో పాటు ఆయన కుమారులిద్దరికీ కూడా నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు సిపి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే రాచకొండ సిపి నోటీసులపై నిప్పులు చెరిగారు మంచు విష్ణు. ఇవాళ ఉదయం 9:30కు నోటీసులు ఇచ్చి ఓ గంటలో విచారణకు రావాలంటే ఎలా అని ప్రశ్నించారు ఆయన. అయితే తనకు నిన్ననే నోటీసులు ఇచ్చారు అని చెప్పి మనోజ్ ఓ పక్క చెప్తూ ఉన్నారు. ఓకే, చూద్దాం. 10:30 రమ్మన్నారు. కొంచెం క్లారిటీ రావాలి. కమిషనర్ ఆఫీస్కి వెళ్తాను, వాళ్ళని కలుస్తాను, రిక్వెస్ట్ చేసుకుంటాను. కానీ 9:30కి నాకు నోటీస్ ఇచ్చి 10:30కి వచ్చి హాజరవ్వమంటే ఆన్ వాట్ బేసిస్ నన్ను పిలిచారు? అండ్ వాట్ బేసిస్ ఆర్ దే కాలింగ్ మీ? వాట్ ప్రొటెక్షన్ హ్యాస్ ఎ గివెన్ మై ఫాదర్? రెస్పెక్టింగ్ ద చైర్ ఆఫ్ ద కమిషనర్. వాళ్ళు పిలిచారు కాబట్టి నేను కలుస్తాను. కలవాల్సిన అవసరం నాకు లేదు. యాజ్ పర్ లా I don't have to meet them. Summons ఇచ్చారు రండి అంటే they are wrong because legally I came yesterday morning, but out of respect to the chair. అయితే ఈ మంచు ఫ్యామిలీ ఫైట్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఇప్పుడు వినయ్. టోటల్ రచ్చకు ఈ వినయ్యే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు మంచు మనోజ్. అయితే వినయ్ను వెనకేసుకొచ్చారు మంచు విష్ణు. ఎవరి వినయ్? వాళ్ళిద్దరూ ఏమంటున్నారు? వినయ్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇంకా కావాలంటే కాలు మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. మా ఇంట్లోనే నన్ను కొట్టేటప్పుడు అతను కారు నింది వెనకాల నుంచి అలా వెళ్ళిపోయారు అందరు ఉండంగానే. మా నాన్న మీద గన్ను పెట్టి కాల్చే వినయ్కి, మా అన్నకి సాయంత్రం ప్రతిదీ చెప్తాను. చెప్పాను కదండి, వినయ్ అని మా అన్న విష్ణు అని. వినయ్ గారు నాకు అన్న లాంటి వాడు. మా నాన్న ఎప్పుడు చెప్తారు వినయ్ ఆయనకి మొదట పెట్టాలి. అంత క్లోజ్ మా నాన్నగారికి. ఆయన ఎప్పుడు ఎవరు చేయి చేసుకోలే. వినయ్ గారికి నాకు ఉన్న సన్నిహితం దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి. ఒక అన్నలాంటి వ్యక్తి ఆయన నాకు. మా నాన్నగారే చెప్తారు ఆయనకు పెద్ద కొడుకని.